ఓకే. ఫోర్త్ యూనిట్‌లో మనం లాస్ట్ క్లాస్‌లో ఎలక్షన్స్ గురించి చెప్పుకున్నాం గదా! సో, ఎలక్షన్స్ గురించి, రాజకీయ పార్టీల గురించి చెప్పేసుకున్నాం. ఇంకా ఒక లాస్ట్ టాపిక్ మిగిలిపోయింది ఫోర్త్ యూనిట్‌లో. ఫోర్త్ యూనిట్‌లో లాస్ట్ టాపిక్ వచ్చేసి ఎన్నికల సంస్కరణలు. దీంతో పాటు యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది ఒకటుంటది. ఇంకా ఎన్నికల సంస్కరణల గురించి, ఎన్నికల సంస్కరణలు ఎందుకు తీసుకొచ్చారు? భారత ఎన్నికల వ్యవస్థ, ఎన్నికల యంత్రాంగం, ఎన్నికల విధానాలపై సంస్కరణలు వేసి కమిటీలు తీసుకొచ్చారు. సో, ఎన్నికల్లోనే కొన్ని అవకతవకలు జరుగుతాయి. కొన్ని అర్థం కాని విషయాలుంటాయి. కొన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన విషయాలుంటాయి. ఇలాంటి వాటి మీద కమిటీలు వేస్తారనమాట. అలాంటి కమిటీలన్నీ నేను ఫస్ట్‌లోనే ఇచ్చాను. ఇవన్నీ చదువుకోండి. ఏ ఇయర్‌లో ఏ కమిటీ వేశారనేది క్లియర్‌గా ఉంటది. సో, మనకి సంస్కరణలు ఇంపార్టెంట్ కాబట్టి సంస్కరణల్ని 3 రకాలుగా డివైడ్ చేశారనమాట. 1996 కంటే ముందు, 1996 తర్వాత 2010లో వచ్చిన సంస్కరణలేంటి? ఇలా 3 రకాలుగా డివైడ్ చేస్తారు. మనం ఈ 3 భాగాలుగా చేసిన సంస్కరణలోన ఒక్కొక్కటి తెలుసుకుందాం. ఫస్ట్ 1996 కంటే ముందు వచ్చిన ఎన్నికల సంస్కరణలు ఏమున్నాయి తెలుసుకుందాం. మనం లాస్ట్ క్లాస్‌లోనే చెప్పుకున్నాం. ఓటింగ్ వయస్సు తగ్గించారు. అంటే ఓటర్ యొక్క వయస్సుని తగ్గించారని. 61 రాజ్యాంగ సవరణ 1988 చట్టం ప్రకారం ఓటు హక్కుని వయోపరిమితి అంటే ఏజ్‌ని 21 సంవత్సరాల నుంచి 2 అని పడింది కదా! సారీ 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకి తగ్గించేశారనమాట. సో, ఆహ్ 61 రాజ్యాంగ సవరణ 1988 రాజీవ్ గాంధీ టైంలో అనుకుంటా. సో, రాజీవ్ గాంధీ గారి టైంలోనే 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకి తగ్గించేశారనమాట. ఓటర్ యొక్క వయసుని. లేదంటే అంతకుముందు 21 ఇయర్స్ నిండితేనే గాని ఓటు హక్కు వచ్చేది కాదు. ఇప్పుడు 18 ఏళ్ళకే ఓటు హక్కు వస్తది. ఇంకా ఎన్నికల సంఘానికి ఉపనియామకం. ఎన్నికల సంఘానికి ఉపనియామకం అంటే కొన్ని ఎక్స్‌ట్రా విధులుంటాయి గదా! ఎన్నికల సంఘం యొక్క వాళ్ళకి ఎక్స్‌ట్రా విధులుంటాయి. అలాంటి ఎక్స్‌ట్రా విధుల కోసం వీళ్ళు కొత్తగా ఎవరినైనా నియమించుకోవచ్చనమాట. ఎలక్షన్ టైంలోన కొత్తగా ఎవరినైనా నియమించుకోవచ్చు. అలా నియమించుకునేది మనకి ప్రజా ప్రాతినిధ్య సవరణ చట్టం 1989 ద్వారా ఒక ఆహ్, ఓటర్‌ని గుర్తించడానికి, ఓటర్ జాబితా తయారు చేసుకోవడానికి ఇలాంటి వాటి కోసం ప్రత్యేకంగా ఎవరినైనా నియమించుకోవచ్చనమాట. సో, ఎన్నికల సంఘానికి ఉపనియామకం అంటే ఎవరినైనా నియమించుకోవచ్చు. కొన్ని రోజులకు గాను ఓహ్, అధికారిగా నియమించుకోవచ్చనమాట. ఇంకా ప్రతిపాదికల సంఖ్య. ప్రతిపాదికల సంఖ్య అంటే మనం ఫస్ట్‌లో చెప్పుకున్నాం గదా! అంటే ఆహ్, ఉపరాష్ట్రపతికి ఇంతమంది సంతకాలు చేయాలి, రాష్ట్రపతికి ఇంతమంది సంతకాలు చేయాలి, పాల్గొనాలంటే అని పెట్టుకున్నాం గదా! అదే విధంగా రాజ్యసభ, రాష్ట్ర శాసనసభ మండలికి నామినేషన్‌పై వాళ్ళని నామినేట్ చేస్తాం గదా! సో, ఆ నామినేషన్ పైన నియోజకవర్గంలోని 10 మంది ఓటర్లు సంతకాలు చేయాలనమాట. సో, మినిమమ్ 10 మంది ఓటర్లు వాళ్ళ నామినేషన్ పత్రాల పైన సంతకం చేయాలి. సో, ప్రతిపాదకులు పెంచడం ద్వారా నిబద్ధతని వారు నిర్వహించొచ్చనమాట. అంటే ఎలా అంటే సేమ్ అండి అదే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిలో పాల్గొనడానికి మినిమమ్ 50 మెంబర్స్ రాష్ట్రపతికైతే 50 మెంబర్స్, ఉపరాష్ట్రపతికి 20 మెంబర్స్ సైన్ చేసి పెట్టాలి అని ప్రతిపాదించాలని చెప్పాం కదా! ఎందుకు ప్రతిపాదించాలంటే ఎవరు పడితే వాళ్ళు వెళ్లి నేను కూడా ఉపరాష్ట్రపతి అవుతా, నేను కూడా రాష్ట్రపతి అవుతా అని ఎక్కువ మంది రాకుండే చూసుకునేందుకు ఇలాంటివి తీసుకొచ్చారు. సో, ఇక్కడ కూడా అంతే రాజ్యసభకు గాని, రాష్ట్ర శాసన మండలికి గాని నామినేట్ అయ్యే వ్యక్తుల పైన 10 మంది ఓటర్లు అనేవి సైన్ చేయాలనమాట. సో, ప్రతిపాదించాలి. సైన్ కాదు ప్రతిపాదించాలనమాట. ఇలా ప్రతిపాదిత సంఖ్యలని పెంచారు. ఇంకా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ మనం ఇందాకే చెప్పాం. ఇందాకంటే పాత క్లాస్‌లో చెప్పాను ఈవీఎం గురించి. ప్రయోగాత్మకంగా ఫస్ట్ రాజస్థాన్‌లోన, మధ్యప్రదేశ్‌లోన, ఢిల్లీలోన ఈ అసెంబ్లీ ఎన్నికలకి కొన్ని నియోజకవర్గాలకే స్టార్ట్ చేశారనమాట. ఈవీఎం మిషన్స్ ఫస్ట్ ఎక్కడంటే 1999లోన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతటా ఉపయోగించారు. అంతకంటే ముందు రాజస్థాను, మధ్యప్రదేశ్, ఢిల్లీ ఈ అసెంబ్లీ ఎన్నికలకి జరిగిన వాటిలోన కొన్ని నియోజకవర్గాల్లో, కొన్ని సెలెక్టివ్ నియోజకవర్గాల్లో మాత్రమే ఈవీఎం మిషన్స్‌ని అమలు చేశారు. ఫస్ట్ టైమ్ మొత్తం రాష్ట్రమంతా ఏ రాష్ట్రంలో అప్లై చేశారంటే 1999 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఏర్పాటు చేశారు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ విధానం. 1989లో రాజ్యాంగం ఒక ప్రొవిజన్‌ను చేర్చారనమాట. 2004లో చెప్పాను కదా! 2004లో మొత్తం లోక్‌సభ ఎన్నికలంతా ఈ ఈవీఎంస్ మిషన్స్ అనేది జరిగింది. సో, 1999లో గోవా అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతటా ఈవీఎంస్ జరిగింది. మొత్తం దేశమంతటా ఎప్పుడు జరిగిందంటే 2004 ఎన్నికల్లో దేశమంతటా జరిగింది. ఇంకా పోలింగ్ కేంద్రాల ఆక్రమణ. ఎవరైనా కూడా కొంచెం దౌర్జన్యం చేస్తుంటారు. పోలింగ్ కేంద్రాల్లోన వచ్చి మనం రీసెంట్‌గానే చూసాం మనం. ఆయన ఎవరు రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్లి ఈవీఎం మిషన్‌ని పగలగొట్టారు కదా! సో, అలాంటి పోలింగ్ కేంద్రాల్లో ఆక్రమణ జరిగితే అక్కడ ఎన్నికల వాయిదా అన్నా వేయొచ్చు. లేదంటే ఆ ఎన్నికని రద్దు చేసే వీలు కూడా ఉందన్నమాట. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే 1989 చట్టంతోనే తీసుకొచ్చారు. ప్రజా ప్రాతినిధ్య సవరణ చట్టం 1889 ద్వారానే తీసుకొచ్చారన్నమాట. ఎవరైనా పోలింగ్ కేంద్రాలకి ఆక్రమణకి పాల్పడినా, లేదంటే అక్కడ ఏవైనా బెదిరింపులకు పాల్పడినా ఎన్నికలు వాయిదా వేయొచ్చు. లేదంటే రద్దు చేసే అవకాశం కూడా ఉందన్నమాట. ఇంకా ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు మనకి ఎపిక్ కార్డ్స్ ఉంటాయి కదా! సో, ఓటర్ ఫోటో గుర్తింపు కార్డ్ అనేది 1993 నుంచి దేశవ్యాప్తంగా తీసుకొచ్చారన్నమాట.
సో ఏపిక్ కార్డ్ అంటే ఎలక్ట్రోల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ అనమాట. సో ఒక ఓటర్ని చాలా మంది పేర్లు కన్ఫ్యూజ్ అయ్యి లేదంటే దొంగ ఓట్లు వేయడం ఇలాంటివి చేస్తుంటారు కదా. ఒక కార్డు ఉందనుకో, ఆ కార్డు మీద ఆయన ఫోటో ఉంటుంది, డీటెయిల్స్ ఉంటాయి, ఎన్ని ఉంటాయని ఈ కార్డ్స్ అప్పుడు తీసుకొచ్చారు. ఇవి 1996 కంటే ముందు జరిగిన ముందు వచ్చిన ఎన్నికల సంస్కరణలు. 1996 తర్వాత కూడా ఎన్నికల సంస్కరణలు వచ్చాయి. అవి ఏంటో తెలుసుకుందాం. 1990లోనే విపి సింగ్ ప్రభుత్వంలోన ఒక కమిటీని వేస్తారు, దినేష్ గోస్వామి కమిటీ వేస్తారు. ఆ నివేదిక ఆయన అప్పుడే సమర్పించినా కూడా ఆయన నివేదికలో ఉండే అంశాలని 1996లో అమలు చేశారనమాట. సో ఆ దినేష్ గోస్వామి నివేదికలో ఏమేమి అంశాలు ఉన్నాయో చూద్దాం ఒకసారి. అభ్యర్థుల పేర్ల జాబితాని వర్గీకరణ అంటే ఇప్పుడు ఒక నియోజకవర్గం ఉంటుంది, ఆ నియోజకవర్గంలోన చాలా మంది నామినేషన్ చేస్తారు. అలా నామినేషన్ చేసిన వాళ్ళలోన ఎవరు ఏ పార్టీకి చెందిన వాళ్ళు, వాళ్ళ స్వతంత్రుల లేదంటే ఆపోజిట్ పార్టీకి చెందిన వాళ్ళ లేదంటే గుర్తింపు పొందిన పార్టీకి చెందిన వాళ్ళ అనేది వర్గీకరిస్తారు అనమాట. సో అలా గుర్తించబడిన పార్టీ అభ్యర్థులు ఒకవైపు అని కాదు, ఒక ఆర్డర్లో పేరుస్తారు అనమాట. గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థుల పైన, తర్వాత అన్రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులు, తర్వాత స్వతంత్ర అభ్యర్థుల్ని ఇలా ప్రకటిస్తారనమాట. ఇంకా జాతీయ గౌరవ చట్ట అతిక్రమణ అంటే మనకి ఒక చట్టం ఉంటుంది, 1978లో తీసుకొచ్చారు. జాతీయ గీతాన్ని కానీ రాజ్యాంగాన్ని కానీ దేశ సార్వభౌమత్వాన్ని కానీ క్వశ్చన్ చేయకూడదు, అంటే అవమానించకూడదు అనమాట. జాతీయ గీతాన్ని కానీ జాతీయ గేయాన్ని కానీ భారత రాజ్యాంగాన్ని కూడా అవమానించరాదు. అవమానిస్తే వాళ్ళకి శిక్షార్హులు అనమాట. సో 6 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. 6 సంవత్సరాలు ఈ ఎన్నికలలో పాల్గొనడానికి అనర్హులు అనమాట. జాతీయ గౌరవ చట్టాన్ని అతిక్రమించిన వాళ్ళు 6 సంవత్సరాలు ఎన్నికల్లో పాల్గొనడానికి అనర్హులు. ఇంకా మత్తు పానీయాల అమ్మకంపై నిషేధం. ఈ ఎలక్షన్ జరుగుతుంటాయి కదా, ఎలక్షన్ జరిగిన 48 అవర్స్ ముందు నుంచే ఈ మద్యం దుకాణాలని మూసేస్తారనమాట. ఇంకా ప్రతిపాదికుల సంఖ్య పెంపు, లాస్ట్లో ఉన్నట్లు ఇక్కడ కూడా ప్రతిపాదికుల సంఖ్య పెంపు. అక్కడ రాజ్యసభ రాష్ట్ర శాసన మండలి కదా, ఇక్కడ ప్రతిపాదికుల సంఖ్య ఎవరికి పెంచారంటే ఒక రాజకీయ పార్టీ అభ్యర్థికి ఒక ఓటరు, స్వతంత్ర పార్టీ అభ్యర్థులకి 10 మంది ఓటర్లు ప్రతిపాదన తెలిపాలి. ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ, ఇక్కడ లోక్సభ కానీ అసెంబ్లీ స్థానాలకు కానీ ఒక అభ్యర్థి పోటీ చేయాలంటే ఆయన ఏదైనా ఒక పార్టీ ద్వారా నిలబడ్డాడు అనుకోండి, ఆయనకి ఒక అభ్యర్థి ఒక ఓటరు ప్రతిపాదిస్తే సరిపోతుంది. స్వతంత్రంగా నిలబడేటటువంటి ఆ అభ్యర్థికి మినిమం 10 మంది అనే ప్రతిపాదించాలన్నమాట. ఎందుకంటే అక్కడ పార్టీ ఒకరిని నామినేట్ చేస్తుంది. సో పార్టీ సేఫ్గా ఉంటుంది, అంటే పార్టీ ద్వారా నిలబడబడ్డాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా సీరియస్గానే ఎన్నికల్లో నిలబడి ఉంటాడు. అదే చాలా మంది ఆకతాయిలు కూడా నిలబడచ్చు అనమాట. అలా నిలబడడానికి వీలు లేకుండా నిరోధించడానికి ఒక వ్యక్తి మినిమం 10 మంది అయినా కూడా ఆయనని సపోర్ట్ చేయాలి, ఆయన్ని ప్రతిపాదించాలనే నియమాన్ని తీసుకొచ్చారు. ఇంకా అభ్యర్థి మరణం. ఇంతకుముందు అయితే ఒక వ్యక్తి చనిపోతే ఆ నియోజకవర్గంలోన నిలబడిన అభ్యర్థి చనిపోతే ఎన్నికల్ని రద్దు చేసి మళ్ళా ఆ కార్యక్రమాన్ని ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదనమాట. ఇప్పుడు ఎన్నిక రద్దు కాదు. గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థి అయితే 7 రోజులు సమయం ఇస్తారనమాట. ఎవరైనా గుర్తింపు పొందిన పార్టీ ఉంటారు కదా, ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థి అయితే ఇంకో అభ్యర్థిని నియమించుకోవడానికి ఒక 7 రోజులు సమయం ఇస్తుంది. సాధారణ అభ్యర్థి చనిపోతే ఇంకా రద్దు అయితే కాదు అది. ఇంకా ఉప ఎన్నికలకి కాలపరిమితి. ఒకవేళ అన్ని నార్మల్ ఎలక్షన్స్ జరిగిపోయాయి, మధ్యలో ఒక అభ్యర్థి చనిపోవడము లేదంటే ఆయన రాష్ట్రపతిగాను ఎక్కడ ఎన్నికవడము ఇలాంటివి జరిగినప్పుడు ఆ అసెంబ్లీ స్థానానికి ఖాళీ ఏర్పడుతుంది. అసెంబ్లీకి కానీ లోక్సభకు కానీ ఖాళీ ఏర్పడుతుంది. అలా ఖాళీ ఏర్పడిన 6 నెలల లోపు ఎన్నిక జరగాలి. కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు 2024లో ఎలక్షన్స్ జరిగాయి, మళ్ళీ 2029లో ఎలక్షన్ జరుగుతాయి. ఈ అభ్యర్థినైనా ఒక అభ్యర్థి 2028 డిసెంబర్లో చనిపోయాడు, ఇంకో 4 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. సో 1 ఇయర్ లోపు ఎలక్షన్స్ ఉన్నాయనే టైంలో చనిపోతే లేదంటే ఆ సీటు ఖాళీ అయినా ఎలక్షన్స్ నిర్వహించడం అనమాట. 1 ఇయర్ కంటే ఎక్కువ ఉంది ఇంకా పదవి కాలము, సో 1 ఇయర్ కంటే ఎక్కువ ఆ పదవి ఖాళీగా ఉంటుందనే టైంలోనే ఎలక్షన్ నిర్వహిస్తారు, లేదంటే నిర్వహించడం అనమాట. నెక్స్ట్ పోలింగ్ రోజున ఉద్యోగులకి సెలవు ఇస్తారు. సో పోలింగ్ రోజున ఓటు వేయడానికి ఒక జీతంతో కూడిన సెలవు ఇస్తారు. ఇంకా 2 నియోజకవర్గాల కంటే మించి ఎక్కువ పోటీ చేయకూడదు. మనకి పవన్ కళ్యాణ్ గారు భీమవరం గాజువాకలో పోటీ చేస్తారు కదా, అలా 2 వాటిలోనే పోటీ చేయాలన్నమాట. ఎక్కువగా పోటీ చేయడానికి లేదనమాట. ఇంకా ఆయుధాల నిషేధం. ఆయుధాలని తీసుకొని పోరాదు. పోలింగ్ కేంద్రాలకి ఆయుధాలు అనేవి తీసుకొని పోకూడదు. కాకపోతే ఈ ఎన్నికల విధులు నిర్వహించే వాళ్ళు ఆయుధాలను పట్టుకోవచ్చు. ఇంకా ప్రచార సమయాన్ని కూడా కుదింపించారనమాట. ఇంతకుముందు 20 రోజులు ప్రచారం చేసుకోవడానికి టైం ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 14 రోజులకు మాత్రమే తగ్గించారు. ఇంకా ఉపసంహరణ తేదీ ఉంటుంది కదా, మనకి నామినేషన్ పత్రాన్ని ఉపసంహరించుకోవడానికి 2 days టైం ఇస్తారు కదా రిటర్నింగ్ అధికారి. అలా 2 days టైం అయిపోయిన తర్వాత, అంటే ఎవరు ఉపసంహరించుకోకపోయిన తర్వాత ఆ రోజు నుంచి కరెక్ట్గా 14 రోజులు ఎన్నికలకి ప్రచారానికి సమయం ఇస్తారనమాట.
ఇవి మనకి 1996లో వచ్చిన ఎన్నికల సంస్కరణ. 1996 తర్వాత వచ్చిన ఎన్నికల సంస్కరణలు ఏమున్నాయో చూద్దాం. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకి 1997లోన ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. వీళ్ళకి కూడా ప్రతిపాదకులు పెంచారనమాట. అంతకుముందు రాష్ట్రపతికి 10 మంది సభ్యులు ప్రతిపాదిస్తే చాలు, ఆయన రాష్ట్రపతిగా పోటీ చేయొచ్చు. కానీ ఇప్పుడు మినిమం 50 మంది ఆయనకి ప్రతిపాదించాలి. 50 మంది ప్రతిపాదిస్తే రాష్ట్రపతి అవుతాడు అనమాట. రాష్ట్రపతి పోటీలో నిలబడడానికి అర్హతలు అంతే. రాష్ట్రపతి పోటీలో నిలబడడానికి మినిమం 50 మంది అభ్యర్థుల యొక్క ప్రతిపాదనలు ఉండాలన్నమాట. ఉపరాష్ట్రపతికి అయితే ఇంతకుముందు 5 మంది ఉన్నారు, ఇప్పుడు 20 మందికి పెంచారు. సో 20 మంది ఆయనకి ప్రతిపాదిస్తే ఆయన ఉపరాష్ట్రపతిగా పోటీ చేయొచ్చు. ఇంకా సెక్యూరిటీ డిపాజిట్, ఇంతకుముందు రాష్ట్రపతికి 2500 ఉండేది, ఇద్దరికి 2500 ఉండేది, ఇప్పుడు 15,000 పెంచారు అనమాట. ఆ సెక్యూరిటీ డిపాజిట్ ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేయాలి. ఎన్నికల్లో అయిపోయిన తర్వాత మినిమం 6% ఓట్లు వస్తే ఆయనకి ఆ డిపాజిట్ ని తిరిగి ఇస్తారు, లేదంటే డిపాజిట్ రాదు అంటారు కదా, అది అనమాట. నెక్స్ట్, ఎన్నికల విధులపై సిబ్బంది కోరు వినతి. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడానికి కొంతమంది సిబ్బంది కావాలి. అలాంటి సిబ్బంది కావాలంటే ప్రభుత్వానికి వినతి సమర్పించుకోవచ్చు అంట. అంటే ప్రభుత్వ కార్యాలయాల నుంచి కొంతమంది వ్యక్తులు, ఉద్యోగులు ఉంటారు కదా, ఆ ఉద్యోగులనే ఈ ఎన్నికల సిబ్బందిగా నియమించుకోవచ్చు. ఎవరెవరిని నియమించుకోవచ్చు అంటే స్థానిక సంస్థలో పనిచేసే ఉద్యోగుల్ని, జాతీయ బ్యాంకులో పనిచేసే ఉద్యోగుల్ని, యూనివర్సిటీలో పనిచేసే ఉద్యోగుల్ని, LIC కానీ ప్రభుత్వ రంగ సంస్థలు, ఎయిడెడ్ ఉద్యోగుల్ని ఎవరినైనా నియమించుకోవచ్చు అనమాట. సో ఇలాంటి వాళ్ళని నియమించుకొని ఎన్నికల్ని నిర్వహించే వీలు ఈ ఎన్నికల సిబ్బందికి ఉంటుంది. నెక్స్ట్, 1999లోన పోస్టల్ బ్యాలెట్లు తీసుకొచ్చారు. పోస్టల్ బ్యాలెట్లు అంటే అక్కడ ఎన్నికలకి హాజరు కాలేని వ్యక్తి, ఓటు వేయడానికి రాలేని వ్యక్తి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వినియోగించుకునే హక్కు కొన్ని తరగతులకు మాత్రమే ఉంది. కొన్ని ప్రత్యేక దళాలకు కానీ, లేదంటే సాయుధ దళాల వాళ్ళకి కానీ, లేదంటే ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళకి కానీ ఇలాంటి పోస్టల్ బ్యాలెట్ తీసుకొచ్చారంట. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వినియోగించుకోవచ్చు. ఇంకా ప్రతినిధి ద్వారా ఓటు వేసే సౌకర్యం, అంటే ఇప్పుడు సాయుధ దళాలు అక్కడెక్కడో ఆర్మీలో ఉంటారు, వాళ్ళు ఒక వ్యక్తిని నియమించుకొని నా ద్వారా ఈయన ఓటు వేసే హక్కు కల్పించడానికి కూడా అడగచ్చు అనమాట. ఇది 2003లో తీసుకొచ్చారు. ఇది రిటర్నింగ్ అధికారికి తెలపాలన్నమాట. అక్కడ రిటర్నింగ్ అధికారి ఉంటారు కదా నియోజకవర్గంలో, ఆయనకి తెలిపేస్తే నా బదులు ఈయన ఓటు వేస్తాడు అని ప్రాక్సీ ఓటు కూడా వేయించవచ్చు అనమాట. ఇంకా అభ్యర్థుల నేర చరిత్ర, ఆస్తులు మొదలైన వాటిని ప్రకటించాలి. 2003లో తీసుకొచ్చారు ఈ లాని. అంటే అభ్యర్థికి ఇంతకుముందు ఏమైనా నేర చరిత్ర ఉందా, ఆయనకి ఏమైనా జైలుకి వెళ్ళాడా, ఆయనకి ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ఆయన మీద ఏమైనా కేసులు ఉన్నాయా, లేదంటే ఇంతకుముందు జైలు శిక్ష అనుభవించాడు, ఇలాంటి వివరాలన్నీ కూడా ప్రకటించాలన్నమాట. ఒక అఫిడవిట్ తయారు చేసి ఇవ్వాలి. ఆ అఫిడవిట్ ఏమైనా తప్పు ఉన్నా కూడా శిక్షార్హులే. ఆ అఫిడవిట్ ఉన్నా కూడా మన వాళ్ళు గుడ్డిగా నమ్మేస్తారు అనుకోండి, అది వేరే విషయం. కాకపోతే అఫిడవిట్ సమర్పించాలనేది 2003లో తీసుకొచ్చారు. ఇంకా రాజ్యసభ ఎన్నికల్లో మార్పులు. రాజ్యసభ ఎన్నికల్లో మార్పులు అంటే ఇంతకుముందు ఏం జరిగేదంటే ఒక రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావాలంటే ఆ రాష్ట్రానికి చెంది ఉండాలి, ఆ రాష్ట్రంలోనే ఓటర్ ఐడి ఉండాలి అనేది ఒక నిబంధన ఉండేది. దాన్ని 2003లో తీసేశారు. అభ్యర్థి ఏ నియోజకవర్గం నుండి అయినా ఓటర్గా ఉంటే చాలు, ఆయన రాజ్యసభ సభ్యునిగా ఎన్నికవచ్చు. ఇంతకుముందు రాజ్యసభ ఎన్నికలకి నామినేట్ చేసే విధానం ఎలా ఉండేదంటే ఓటింగ్ అనేది సీక్రెట్ ఓటింగ్ ఉండేది అనమాట. సీక్రెట్ ఓటింగ్ ఉండేది. ఇప్పుడు అలా కాదు, బహిరంగ ఓటింగ్ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు కదా రాజ్యసభ సభ్యుల్ని. సో ఆ ఎమ్మెల్యేలు ఏం చేస్తారంటే ఒక ఓటు వేసి, ఆ ఓటు ఎవరికి వేశారు అనేది ఆ పార్టీ యొక్క నాయకునికి కానీ, ఆ పార్టీ నియమించిన వారికి కూడా చెప్పాలన్న, పలానా వాళ్ళకి నేను ఓటు వేస్తానని అక్కడే చెప్పాల్సి వస్తుంది. నెక్స్ట్, ప్రమాణ ఖర్చులు మినహాయింపు. మామూలుగా ఎన్నికల్లోన ప్రచారానికి కానీ, లేదంటే ఖర్చు చేయడానికి కూడా ఒక వ్యయ ఖాతా అనేది ఉంటుంది. ఎన్నికల వ్యయ ఖాతా అనేది ప్రతి అభ్యర్థికి ఇంత మాత్రమే ఖర్చు చేయాలి, ఇంతకంటే ఎక్కువ మీరు ఖర్చు చేయకూడదు అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఆ వ్యయ ఖాతా నుంచి ఈ ప్రయాణం చేసే ఖర్చులు ఉంటాయి కదా, ఈ ప్రయాణం చేసే ఖర్చుల్ని మినహాయించాలి అని 2003లో తీసుకొచ్చారు. ఇంకా పార్టీలు చందాలు స్వీకరించవచ్చు. పార్టీలు 20,000కి మించి మామూలుగా పార్టీలు చందాలు తీసుకొస్తాయి. చందాలు అంటారు కానీ బెదిరించే తీసుకుంటారు చాలా మంది. సో పార్టీలు చందాలు స్వీకరించవచ్చు. 20,000కు మించితే ఎన్నికల సంఘానికి తెలియజేస్తే పన్ను మినహాయింపు కూడా పొందొచ్చు అనమాట. ఒక పార్టీ ఉంటుంది, ఆ పార్టీకి ఎవరైనా విరాళం ఇవ్వాలనుకుంటున్నారు, చందా ఇవ్వాలనుకుంటున్నారు. సో 20,000 కంటే ఎక్కువ ఇచ్చారనుకోండి, ఎన్నికల అధికారికి చెప్పేస్తే పలానా పార్టీకి నేను ఇంత అమౌంట్ డొనేషన్గా ఇచ్చానంటే ఆ డొనేషన్ మీద పన్ను మినహాయింపిస్తారు అనమాట. పార్టీకి కూడా, ఇచ్చిన వ్యక్తికి కూడా పన్ను మినహాయింపిస్తారు. ఇంకా ఎలక్ట్రానిక్ మీడియాకి సమయం కేటాయింపు 2003లోనే తీసుకొచ్చారు దీన్ని. ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా ప్రచారం చేసుకోవచ్చు, కొంత సమయం ఇస్తారు దానికి కూడా. ఇంకా ఈవీఎంలో బ్రెయిలీ లిపులు, కొంతమంది బ్లైండ్ వారు ఉంటారు కదా, సో అందులో కోసం కూడా ఈవీఎం మిషన్లోన ఈ బ్రెయిలీ లిపి ద్వారా ఎన్నికల్ని
అభ్యర్థుల్ని గుర్తించే విధానాన్ని తీసుకొచ్చారు అనమాట. ఈవీఎంలో బ్రెయిలీ లిపి 2004లో తీసుకొచ్చారు. ఫస్ట్ మన ఏపీలోనే స్టార్ట్ చేశారు. ఏపీ అంటే ఇప్పుడు తెలంగాణ అనుకుంటది. ఇంకా ఆసిఫ్ గారు ఉప ఎన్నికల్లో తీసుకొచ్చారు. తర్వాత 2008 ఢిల్లీ అసెంబ్లీలోన ఈవీఎంలు తీసుకొచ్చారు. తర్వాత 2009 నుంచి అన్ని నియోజకవర్గాల్లోనే తీసుకొచ్చారంట బ్రెయిలీ లిపిని. ఇంకా 2010 నుంచి ఎన్నికల సంస్కరణలు ఏమొచ్చాయి? 2010 నుంచి ఏమొచ్చాయంటే ఎగ్జిట్ పోల్స్ పైన ఆంక్షలు. 2009 తర్వాత ఎగ్జిట్ పోల్స్ ని నిర్వహించి ఫలితాలు ప్రకటించడం అనేది నిషేధించారు అనమాట. సో ఎగ్జిట్ పోల్స్ అంటే తెలుసు కదా, ఓటు అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన ఓటర్లని అడుగుతారు అనమాట. ఎవరికి ఓటు వేశారు, ఎందుకు ఓటు వేశారు అనేవి అడుగుతారు. అలాంటి క్వశ్చన్స్ బేస్ చేసుకొని ఎవరు గెలవబోతున్నారు అనేది ఒక నివేదిక అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది కదా. సో మనకి పారామస్తాను వీళ్ళందరూ చేస్తారు కదా లాస్ట్ టైం. అలాంటి ఎగ్జిట్ పోల్స్ని ముందే విడుదల చేయకూడదు అనేట్లు నిషేధించారు అనమాట. ఇంకా అనర్హత కేసుపై విచారాలకి కాలపరిమితి ఉంటుంది. ఒక వ్యక్తి అభ్యర్థి ఆయన మీద అనర్హత ఉంది అంటే ఆయన పోటీ చేయడానికి అనర్హుడు అని చెప్పారనుకోండి, అంటే ఏదైనా ఒక కేసు ఆయన మీద వచ్చిందనుకోండి, ఆ కేసుని 3 నెలల లోపు విచారణ చేసి ఆయన అర్హుడా కాడా అనే విషయాన్ని రాష్ట్రపతికి నివేదించాలన్నమాట. సో రాష్ట్రపతి డిసైడ్ చేస్తాడు. ఇక్కడ ఈ రూలు 2009లో వచ్చింది. ఒక వ్యక్తి ఏదైనా కేసు వల్ల ఇరుక్కుంటే ఆయన అర్హుడా కాదా అనేది ఎవరు నిర్ణయిస్తారంటే రాష్ట్రపతి నిర్ణయిస్తాడు. తర్వాత సెక్యూరిటీ డిపాజిట్ని కూడా పెంచుతారు అనమాట. ఇంతకుముందు ఎంపీకి 10,000 డిపాజిట్ చేయాల్సి ఉండేది. 2009 నుంచి 25,000కి పెంచారు. ఎస్సీ ఎస్టీలు అయితే ఎంపీలు అంటే లోక్సభ స్థానానికి ఎన్నిక అవ్వబోయే వాళ్ళు అంటే అభ్యర్థిగా నిలబడే వాళ్ళు 5,000 పెట్టాల్సి ఉండేది. ఇప్పుడు 12,000 డిపాజిట్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఎమ్మెల్యేలు అయితే మామూలుగా జనరల్ కేటగిరీ వాళ్ళు ఇంతకుముందు 5,000 చేసేవాళ్ళు, ఇప్పుడు 10,000 డిపాజిట్ చేయాల్సి వస్తుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ఇంతకుముందు 2,500 చేసేవాళ్ళు, ఇప్పుడు 5,000 డిపాజిట్ చేయాల్సి వస్తుంది. సో సెక్యూరిటీ డిపాజిట్ను కూడా పెంచారనమాట. ఇంకా విదేశాల్లో నివసించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా అక్కడ విదేశాల్లో వాళ్ళకి పౌరసత్వం లేకపోతే, వాళ్ళకి 18 సంవత్సరాలు నిండి ఉంటే ఇక్కడ వచ్చి ఓటర్గా నమోదు చేసుకోవచ్చు. ఇంకా ఆన్లైన్ ద్వారా కూడా ఓటర్ జాబితాని నమోదు చేసుకోవచ్చు. 2013లో తీసుకొచ్చారు. ఆన్లైన్ ద్వారా కూడా మనము ఎన్నికల్లో ఓటర్ జాబితాలో మనం నమోదు చేసుకోవచ్చు అనమాట. ఇంకా నోటా అనేది కూడా 2013లో తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు సూచనల ద్వారా తీసుకొచ్చారు అనమాట. అంటే ఉన్న అందరి అభ్యర్థుల్లోనే మనకి ఎవ్వరూ నచ్చలేదంటే మనం నోటాకి ఓటు వేయచ్చు. కానీ నోటాకి ఓటు వేసినా కూడా ఒరిగేది ఏం లేదు. నువ్వు నోటాకి ఉన్న వాళ్ళలోనే ఎక్కువ మంది నోటాకే ఓటేసి మిగిలిన అభ్యర్థికి ఒక్కటే వచ్చి మిగతా అందరికీ 0 వచ్చినా కూడా ఒక్క ఓటు వచ్చిన వ్యక్తే మనకి ఎమ్మెల్యే అవుతాడు అనమాట. అలాంటి చట్టం ఇది. సో నోటాతో ఉపయోగం లేదు, కాకపోతే మన వ్యతిరేకతని చెప్పుకోవచ్చు అనమాట. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నోటాను తీసుకొచ్చారు. 2014 ఎన్నికల్లోన మొత్తం అన్ని లోక్సభ ఎన్నికలకి తీసుకొచ్చారన్నమాట. ఇంకా వీవీప్యాట్ అంటే మనకు తెలుసు కదా, మనం ఓటు వేయగానే ఒక పక్కన మిషన్లో ఒక స్లిప్ బయటకు వస్తుంది. ఆ స్లిప్లో మనం ఎవరికి ఓటు వేస్తాం, ఏ గుర్తుకు ఓటు వేస్తాం అనేది మొత్తం డీటెయిల్స్ ఉంటుంది కదా. ఈ వీవీప్యాట్ అంటే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఎడిట్ ట్రయల్ అనేది ఒక పేపర్ స్లిప్ అనమాట. అది ఈ వీవీప్యాట్ని 2013లో తీసుకొచ్చారు. మొట్టమొదట నాగాలాండ్లోని నోక్వేన్ అనే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో వాడారనమాట వీవీప్యాట్లని. తర్వాత ఒక వ్యక్తి జైల్లో ఉన్న వ్యక్తి ఎన్నికల్లో పాల్గొనడానికి అంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హుడా కాదనేది ఒకటి ఉంటుంది. 2013లో పాట్నా హైకోర్టు ఒక తీర్పు ఇస్తుంది అనమాట. మామూలుగా ఒక వ్యక్తి పోలీస్ కస్టడీలో ఉన్నాడు లేదంటే జైల్లో ఉన్నాడంటే ఆ వ్యక్తికి ఓటు హక్కు అనేది ఉండదు. సో ఓటు హక్కు లేని వ్యక్తి మామూలుగా ఎన్నికల పోటీల్లో ఉండడానికి అనర్హుడు అని పాట్నా హైకోర్టు తీర్పిచ్చింది. దీన్ని సుప్రీంకోర్టు కూడా సపోర్ట్ చేసింది అనమాట. కాకపోతే దీనికి ఒక నిబంధన తీసుకొచ్చారు. ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు అనర్హతను కేవలం చట్టంలోని నిబంధనల ప్రకారం మాత్రమే ప్రకటించాలి. అంతేగాని ఆయన జైల్లో ఉన్నాడు, పోలీసుల కస్టడీలో ఉన్నాడని ఇలాంటి వాటి మీద మనం అనర్హతను ప్రకటించడానికి వీల్లేదు. అనర్హత ప్రకటించాలంటే కొన్ని చట్టంలో నిబంధనలు ఉంటాయి కదా, ఆ నిబంధనల ద్వారానే అనర్హతను పఠించాలి. ఇంకా మనకి అసెంబ్లీ రౌడీ మూవీ ఉంది కదా, ఇందులో మనకి మోహన్ బాబు గారు జైల్లో ఉండే పోటీ చేసి ఎమ్మెల్యే అవుతారు అలా అనమాట. సో ఎమ్మెల్యే ఎంపీ సభ్యులుగా దోషులుగా రుజువు అవుతాయి. ఒకవేళ వాళ్ళు నిజంగానే దోషులుగా రుజువు అవుతాయి వాళ్ళకి ఇంతకుముందు 3 నెలల సమయం లభించాయి అనమాట. ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచిన తర్వాత వాళ్ళ మీద ఏమన్నా అభియోగాలు వస్తే 3 months టైం ఇచ్చేవాళ్ళు. సో అలాంటి 3 months టైంని 1951లో ఉండేదన్నమాట. 1951 చట్టం ప్రకారం గెలిచిన ఒక అభ్యర్థి మీద ఏమైనా అభియోగాలు వస్తే 3 నెలలు టైం ఇచ్చేవాళ్ళు అనమాట ఆ అభియోగాలు క్లియర్ చేసుకోవడానికి. కాకపోతే 2013లో వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఏం జరిగిందంటే ఒక గెలిచిన అభ్యర్థి పైన దోషులుగా రుజువు అయితే ఆయన సభ్యత్వం తక్షణమే రద్దవుతుంది అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇంకా ఈవీఎంలు బ్యాలెట్ పత్రాల పైన అభ్యర్థుల ఫోటోలు ముద్రించాలి అనేది లీలా థామస్ కేసులో తీసుకొచ్చారు.
లిల్లీ థామస్ కేసు 2013. ఇక్కడ ఏం జరిగిందంటే ఒక నియోజకవర్గంలోన ఒకే పేరుతోన చాలా మంది అభ్యర్థులు పోటీలో పాల్గొనే అవకాశం ఉంది. మనం రూమర్స్ వచ్చాయి లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారి పేరు మీదే చాలా మంది కే పవన్ కళ్యాణ్ అని ఆ నియోజకవర్గంలోనే చాలా మంది అభ్యర్థులు పోటీకి నిలబడ్డారని ఫేక్ న్యూస్ వచ్చింది. అలా ఉంటుందని ఒక అభ్యర్థికి మారుపేరులాగా చాలా మంది అభ్యర్థులు నిలబడే ఛాన్స్ ఉందని ఫోటోలు కూడా ఈవీఎంలోన బ్యాలెట్ పత్రాల్లోన ప్రింట్ చేయాలనే ఒక రూల్ని తీసుకొచ్చారు 2015 నుంచి మే 1 తర్వాత జరిగే అన్ని ఎన్నికల్లో కూడా ఈవీఎంల పైన అభ్యర్థుల ఫోటోలు అనేవి ఉంటాయి. ఇంకా నగదు విరాళాల పరిమితి తగ్గింపు. ఇక్కడ మనం 2017 బడ్జెట్లో తీసుకొచ్చారు. పార్టీలకి ఎవరైనా విరాళాలు ఇవ్వాలనుకుంటే 20,000 వరకు ఇవ్వచ్చు ఇంతకుముందు. కాకపోతే ఇప్పుడు 2,000 వరకే ఇవ్వచ్చు అనమాట. అంటే పర్సనల్ వ్యక్తులు 20,000 కంటే తక్కువ 20,000 వరకు ఇవ్వచ్చు ఇంతకుముందు. అది 2,000 వరకు తగ్గించేశారు. ఇంకా కార్పొరేట్ విరాళాలు అనేవి పెంచారు అనమాట. వీళ్ళ పరిమితులు ఎత్తివేశారు. 2017 బడ్జెట్లోనే వచ్చింది. ఒక ఇంతకుముందు ఎట్లా ఉండేది అంటే 2017 కంటే ముందు ఒక కంపెనీ ఉంటుంది కదా, ఒక పెద్ద ప్రైవేట్ కంపెనీ. ఆ కంపెనీ లాస్ట్ 3 yearsలో ఎంతైతే లాభాలు ఉంటాయో ఆ లాభాల్లోన 7.5% మాత్రమే విరాళాలుగా ఇవ్వచ్చు అనే ఒక నిబంధన ఉండేదన్నమాట. ఆ నిబంధనని 2017 బడ్జెట్లో తొలగించేశారు. సో ఎంతైనా కూడా వాళ్ళు డొనేట్ చేసుకోవచ్చు. ఇంకా ఎన్నికల బాండ్లు ఉంటాయి. ఎన్నికల బాండ్ల పథకం అనేది 2018లో తీసుకొచ్చారు. ఇది ఏం చేస్తారంటే పార్టీలు ఉంటాయి కదా, కొన్ని పార్టీలు కొన్ని సెక్యూరిటీస్ని బ్యాంకుల్లో ఇస్తాయి. ఆ బ్యాంకుల్లో ఇచ్చిన వాటిని ఎవరైనా కొనుక్కోవచ్చు. కొన్ని అమౌంట్ పెట్టి ఆ సెక్యూరిటీస్ని కొనుక్కోవచ్చు. అలా వచ్చిన ఆ సెక్యూరిటీస్ని అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుల్ని ఎన్నికల బాండ్లోనే ఎన్నికల కోసం ఖర్చు పెడతారు అనమాట. సో ఎన్నికల బాండ్స్ కూడా మనకి ప్రభుత్వ సెక్యూరిటీలు అని చెప్పాను కదా నేను ఇండియన్ ఎకానమీలో చెప్పాను కదా, సెక్యూరిటీని అమ్మేస్తారు, వేలం పెట్టి అమ్మేస్తారు. సో అలాంటి ద్వారా మనకి ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తామని చెప్పాను కదా. సేమ్ ఇన్ఫ్లేషన్ ఇక్కడ కంట్రోల్ చేయరు కానీ డబ్బులు సంపాదించడానికి ఎలక్ట్రల్ బాండ్స్ అనేవి తీసుకొచ్చారు. ఎన్నికల బాండ్లు అనేవి తీసుకొచ్చారు 2018లోన. సో గత ఎన్నికల్లో కనీసం 1% ఓట్లు పొందిన పార్టీ మాత్రమే ఇలా ఎన్నికల బాండ్ల ద్వారా నిధులు సేకరించుకోవచ్చు అనమాట. ఇంకా విదేశీ నిధులకు కూడా అనుమతించారు 2018లోన. అంటే 2010 విదేశీ విరాళాల చట్టం ద్వారా కొంచెం సవరణలు చేశారన్నమాట. విదేశాల నుంచి కూడా మనం విరాళాలు సేకరించవచ్చు అనే సవరణ తీసుకొచ్చారు. ఇంకా ఎన్నికల సవరణ చట్టం 2021లో ఏం చేశారంటే ఇంకా ఇవన్నీ ప్రతిపాదనలే, ఇంకా ఫిక్స్ కాలేదు. ఓట్ కార్డ్ని ఆధార్తో లింక్ చేయాలని, ఓటర్ల జాబితా తయారీకి January 1 ఇప్పుడు ప్రజెంట్ అంటే January 1 ప్రాతిపదిక ఉందన్నమాట. January 1 నాటికి ఎవరైతే 18 ఏళ్ళు నిండుతాయో వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు అనే విధానం ప్రజెంట్ ఉంది. మామూలుగా ఇప్పుడు January 1 నాటికి 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉంటారు అనుకో, January 2కి కొంతమంది ఉంటారు. January 2కే 18 years నిండే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు మిస్ అవుతున్నారు అనే ఉద్దేశంతోన January 1కి ఒకసారి, April 1కి ఒకసారి, July 1కి ఒకసారి, October 1కి ఒకసారి ఇలా 4 నెలల్లోగా వీళ్ళ అభ్యర్థులు అంటారు ఓటర్ల జాబితా తయారు చేయాలని తీసుకొచ్చారు. మామూలుగా January 1కే ఉండేది. ఈ January 1కే కంప్లీట్ చేయకుండా అక్టోబర్ కానీ, ఏప్రిల్ కానీ, జూన్ కానీ ఇలా 4 భాగాలుగా డివైడ్ చేసి ప్రతి ఒక క్వార్టర్స్కి ఒక జాబితాని తీసుకురావాలని ప్రతిపాదించారనమాట. దీంతోపాటు సర్వీస్ ఓటర్లు ఉంటారు కదా, ఇంతకుముందు చెప్పాను కదా పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు అని. ఈ పోస్టల్ బ్యాలెట్ ఓటర్ల ద్వారా ఆ స్పౌజ్, ఇప్పుడు ఆయన కానీ ఆమె కానీ ఎక్కడైనా వేరే దగ్గర ఉన్నారు, ఆమె బదులు ఆయన భార్య కానీ లేదంటే భర్త కానీ ఓటు వేసే విధానాన్ని కూడా అనుమతి ఇచ్చారనమాట. దానికోసం ఇంకా ప్రతిపాదన నడుస్తుంది, అది ఇంకా ఫిక్స్ కాలేదు. నెక్స్ట్ చిన్న టాపిక్ ఉంది, పార్టీ ఫిరాయింపుల చట్టం. దీంతో మనకి 4th యూనిట్ కంప్లీట్ అయిపోతుంది. సో స్పీడ్గా చెప్పేసుకుందాం. ఇది పార్టీ ఫిరాయింపుల చట్టం ఎందుకు తెచ్చారంటే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి చేంజ్ అవుతున్నారు గెలిచిన తర్వాత. లాస్ట్ మనం చూసాం పక్క స్టేట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్లో విలీనం అవుతున్నారు కదా, జాయిన్ అవుతున్నారు కదా. ఇలాంటి వాటిని అరికట్టడానికి ఒక పార్టీ ఫిరాయింపుల చట్టం చేశారన్నమాట. రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చారు దీన్ని. మామూలుగా అంటే కాంగ్రెస్ నుంచి చేంజ్ అవుతున్నారు అని చాలా మంది ఇలాంటి వాటికి ఒక పుల్ స్టాప్ పెట్టాలని తీసుకొచ్చారు ఆయన. 52వ రాజ్యాంగ సవరణ చట్టం 1985లో తీసుకొచ్చారు. దీంట్లో 4 ఆర్టికల్స్ ఉంటాయి కదా, 101, 102, 190, 191. ఈ ఆర్టికల్స్ని కొంచెం చేంజ్ చేశారనమాట. ఇవి వచ్చేసి ఎంపీ ఎమ్మెల్యేల అర్హతల్ని నిర్వహిస్తాయి అనమాట. సో అనర్హతల్ని నిర్వహిస్తాయి. ఈ ప్రకటనలకి మార్పులు చేసి 10వ షెడ్యూల్లో పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చారు. 10వ షెడ్యూల్ని కొత్తగా ఏర్పాటు చేసి అందులోన ఈ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చారన్నమాట. 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2003. దీంట్లో మళ్ళా ఈ 10వ షెడ్యూల్కి మార్పులు చేశారు. సో 52వ రాజ్యాంగ సవరణ చట్టం 1985లో వచ్చిన పార్టీ ఫిరాయింపుల చట్టానికి 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2003లో ఒక సవరణ చేశారు. ఆ సవరణ ఏంటంటే మామూలుగా
చెప్తా, అది కూడా చెప్తా. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పార్టీ చీలికల ద్వారా ఏర్పడే ఫిరాయింపులు కూడా అనర్హతలుగానే పరిగణిస్తారనమాట. సో చట్టంలో నిబంధనలు ఏమన్నా, ఏ పార్టీ ఫిరాయింపుల చట్టంలో నిబంధనలు ఏమన్నా అంటే అనర్హత. అనర్హత అనేది ఎలా వస్తుంది, ఒక అభ్యర్థి అనర్హుడిగా ఎప్పుడు గుర్తింపబడతాడంటే ఒక పార్టీ ద్వారా ఎన్నికై, ఒక పార్టీ ద్వారా, ఒక పార్టీ గుర్తు ద్వారా ఒక పార్టీ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేస్తే అతని సభ్యత్వం అనేది రద్దు అవుతుంది. తర్వాత పార్టీ జారీ చేసిన ఆదేశాలు పాటించినప్పుడు, ఒక పార్టీ ప్రజెంట్ మనం రాజ్యసభకి ఒకరిని నామినేట్ చేయాలి, నామినేట్ చేయాలంటే మనం ఆ వ్యక్తికి ఓటు వేయాలని పార్టీ డిమాండ్ చేసి ఉంటుంది. కాకపోతే అభ్యర్థి ఆ పార్టీ డిమాండ్ని పట్టించుకోకుండా తనకి ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తుంటే అతన్ని క్షమించినప్పుడు 15 daysలోన అతని బిహేవియర్ని క్షమించకపోతే అప్పుడు కూడా అతని యొక్క అర్హత అనేది రద్దు అవుతుంది. ఇంకొకటి, స్వతంత్ర అభ్యర్థిగా గెలిచింటాడు, ఒక వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన తర్వాత ఏదో ఒక పార్టీలో జాయిన్ అయినా కూడా అతని సభ్యత్వం అనేది రద్దు అవుతుంది. ఇంకా నామినేటెడ్ సభ్యుడు ఉంటాడు కదా, మనకి లోక్సభలో ఉంటుంది, ఇది అసెంబ్లీలో ఉంటుంది. లోక్సభలోనే మనకి రాష్ట్రపతి ఇద్దరు ఆంగ్లో ఇండియన్ని నామినేట్ చేస్తారని చెప్పాం కదా. ఇలా నామినేట్ అయిన సభ్యులు ఏదో ఒక పార్టీలో చేరితే కూడా రద్దు అవుతుంది అని చెప్పారు. కాకపోతే ఇక్కడ చిన్న మినహాయింపు ఇచ్చారు వాళ్ళు. నామినేట్ అయిన వ్యక్తి 6 నెలల లోపు ఏదో ఒక పార్టీలో జాయిన్ అయితే అతని సభ్యత్వం రద్దు కాదు. 6 నెలల లోపు జాయిన్ అయితే రద్దు కాదు, 6 నెలల తర్వాత జాయిన్ అయితే రద్దు అవుతుంది అనమాట. ఇలా చిన్న డిఫరెన్స్ ఇచ్చారు, అంటే స్వతంత్ర అభ్యర్థికి నామినేటెడ్ సభ్యునికి కొంచెం తేడా ఇచ్చారు. ఈ దీనివల్ల కూడా ఈ 91వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది మళ్ళీ సవరించబడుతుంది. మినహాయింపులు ఏమి ఇచ్చారంటే మామూలుగా ఈ పైన చెప్పాం కదా, ఈ ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీకి చేంజ్ అయినా, తర్వాత స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి ఈ పార్టీ నుంచి చేంజ్ అయినా, లేదంటే పార్టీ యొక్క నియమాలు ఉల్లంఘించిన వాళ్ళ సభ్యత్వం రద్దు అవుతుందని చెప్పాం కదా. వీటి మీద కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ఎలాంటి టైంలో అంటే తన పార్టీ వేరే పార్టీలో విలీనమైనప్పుడు. ఇప్పుడు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేంజ్ అవుతే రద్దు అవుతుంది కదా, అలా కాకుండా ఒక పార్టీని ఇంకో పార్టీలో విలీనమైనప్పుడు అతని చేంజ్ అయినట్టే కదా. సో అలాంటి టైంలో అతని సభ్యత్వం రద్దు కాదు. ఇంకా సభ్యుడు చట్టసభలోన ప్రిసైడింగ్ అధికారిగా ఎన్నికైన తర్వాత స్వచ్ఛందంగా తన పార్టీకి రాజీనామా చేసిన పదవీ కాలం ముగిశాక మళ్ళీ పార్టీలో చేరిన రద్దు కాదు. ఇప్పుడు మనకి స్పీకర్గా ఎన్నుకోవాలంటే ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి స్పీకర్గా ఉండాలన్నమాట. సో ఇక్కడ పార్టీ వ్యక్తిగా కాకుండా అక్కడ సభాధ్యక్షుడిగా ఉండాలంటే ఆ పార్టీకి రాజీనామా చేయాలి. సో రాజీనామా చేసినప్పుడు అతని సభ్యత్వం రద్దు కాదు, తర్వాత మళ్ళా తిరిగి ఆ పార్టీలో జాయిన్ అయినప్పుడు కూడా అతని సభ్యత్వం అనేది రద్దు కాదనమాట. ఇలా మినహాయింపులు ఇచ్చారు. ఇంకా ఈ పార్టీ ఫిరాయించిన వాళ్ళని తీసేసే అధికారం, వాళ్ళ అనర్హులుగా గుర్తించే అధికారం ఎవరికి ఉంటుంది అంటే సభాధ్యక్షునికి ఉంటుంది. సో స్పీకర్కి ఉంటుంది అనమాట నిర్ణయ అధికారం. కాకపోతే కాలపరిమితి ఉంటుంది, ఇంతకాలంలోనే డిస్మిస్ చేయాలి, ఇంతకాలంలోనే చర్యలు తీసుకోవాలనే కాలపరిమితి అయితే ఉండదు అనమాట. ఇంకా అప్పుడు ఏం చెప్పారంటే ఈ స్పీకర్ యొక్క నిర్ణయాన్ని, ఈ స్పీకరు ఎవరైనా అనర్హత అంటే అనర్హతగానే గుర్తించే అధికారాన్ని న్యాయస్థానాల్లో ప్రశ్నించరాదు అని ఒక నిబంధన ఉండేది అనమాట. కాకపోతే దాని తర్వాత 1992లోన కిహోటో హోలాహన్ అనే ఒక కేసులోన చెప్పారు, 1992లోన ప్రశ్నించవచ్చు. అంటే స్పీకర్ కొన్నిసార్లు వ్యక్తిగతంగా కూడా ఒక వ్యక్తి అనర్హుడని ప్రకటించే అవకాశం ఉంది, కాబట్టి ఈ స్పీకర్ నిర్ణయాన్ని కూడా న్యాయ సమీక్ష అధికారానికి గురి అవుతుంది అనే ఒక తీర్పునిచ్చిందనమాట. సో స్పీకర్ నిర్ణయం అనేది అంతిమం కాదు. సో స్పీకర్ నిర్ణయాన్ని కూడా మనం కోర్టులోనే వేయచ్చు అనమాట. న్యాయ సమీక్ష అధికారం ఉంటుంది అనమాట. సో స్పీకర్ నిర్ణయమే తుది నిర్ణయం అనేది కాదు ఇక్కడ. ఇంకా నియమాలని రూపొందించే అధికారం, ఇలాంటి పార్టీ ఫిరాయింపుల నియమాలని నియమించే అధికారం ఎవరికి ఉంటుంది అంటే ఇలాంటి నియమాలన్నీ రూపొందించే అధికారం ఎవరికి ఉంటుంది అంటే సభాధ్యక్షుడికి ఉంటుంది. సో స్పీకరే ఈ నియమావళిని సృష్టిస్తాడు అనమాట, రూపొందిస్తాడు. సో ఆయన తయారు చేసిన నియమాల్ని 30 రోజులు సభలో ఉంచుతాడు. ఆ 30 రోజుల్లోనే ఆ నియమాల్ని ఆమోదించవచ్చు, సవరణ చేయొచ్చు, రద్దు కూడా చేయొచ్చు. ఎవరైనా ఒక వ్యక్తి, ఒక సభ్యుడు, శాసనసభ్యుడు కానీ లోక్సభ సభ్యుడు కానీ మొండిగా వ్యవహరిస్తే, ఈ నియమాలన్నీ నేను పాటించనని వ్యవహరిస్తే అతని పైన చర్య తీసుకోవచ్చు, లేదంటే తీసుకోకపోవచ్చు, ఆయన ఇష్టం అది. ఇంకా ఒక వ్యక్తి పైన, ఒక సభ్యుని పైన చర్య తీసుకోవాలంటే ఆ సభలోని ఎవరో ఒక సభ్యుడు ఫస్ట్ ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు చేస్తేనే అతని మీద చర్య చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంతేగాని తుది నిర్ణయము స్పీకర్కి ఇష్టం లేకపోతే తీసేస్తాననే నియమాలు ఉండవు. ఒకవేళ స్పీకర్ తీసేయాలన్నా కూడా ముందు ఒక కమిటీని ఏర్పాటు చేసి అది నిజమా కాదా అని తెలుసుకోవాలి. దాని తర్వాత కోర్టులో విచారణ ఉంటుంది. మామూలుగా అంటే స్పీకర్కి కొంచెం నాలెడ్జ్ తక్కువ అంటే ఆ టైప్ కాదు, న్యాయానికి సంబంధించిన అధికారాలు ఆయనకి తక్కువగా తెలిసిండొచ్చు, అంత అవగాహన లేకపోయిండొచ్చు. ఆయన ఏం చెప్తారంటే కొంతమంది స్పీకర్స్ ఏం చెప్తారంటే మేము ఒక అభ్యర్థి యొక్క అనర్హతను నిర్ణయించే కంటే ఇవన్నీ హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు కానీ కరెక్ట్గా చెప్తాయి, సో హైకోర్టుకి బదిలీ చేసుకోండి ఇలాంటివని చెప్పారనమాట. సో
ఈ నిర్ణయాధికారం అనేది స్పీకర్కి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉన్నా కూడా ఆయన దాన్ని పట్టించుకోవచ్చు, పట్టించుకోకపోవచ్చు. పెద్దగా అక్కడే కొంచెం ఇది వెనకొస్తుంది చట్టం. ఇంకా చట్టం యొక్క మూలాంకం అంటే కొంతమంది అధికారం కోసం, ధనం కోసం వస్తువులు ఇస్తున్నారని పార్టీలు చేంజ్ అవుతారు. సో అలాంటి పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా రాజీవ్ గాంధీ గారు ఈ చట్టాన్ని తీసుకొస్తారు. ఇంకా ఈ చట్టానికి 91 రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 2003లోనే కొంచెం సవరణలు చేస్తారు. ఈ సవరణలకి ఎందుకు సవరణ చేయాల్సి వస్తుందంటే వ్యక్తిగత ఫిరాయింపులను అడ్డుకొని మూకుమ్మడి ఫిరాయింపులకి అనుమతి ఇచ్చింది. ఇప్పుడు ఒక పార్టీలో ఒక వ్యక్తి ఉంటాడు, ఆ పార్టీకి ఆ వ్యక్తి రాజీనామా చేసి ఇంకో పార్టీకి వెళ్ళాడు అనుకోండి, అతని సభ్యత్వం రద్దు అవుతుంది. అదే ఒక పార్టీలో కొంతమంది సభ్యులు ఉంటారు అనుకోండి, ఆ కొంతమంది సభ్యులు అందరూ రాజీనామా చేసి ఇంకో పార్టీలో జాయిన్ అయితే వాళ్ళ సభ్యత్వం రద్దు కాదు. ఇలా ఉంటుంది రూల్. అంటే ఒకరు వెళ్తే రద్దు అవుతుంది, అందరు కలిసి వెళ్తే రద్దు కాదనమాట. ఇలాంటి ఒక నియమం ఉండడం వల్ల తర్వాత ఈ చట్టం నుండి మినహాయింపు అంటే ఇప్పుడు చెప్పాం కదా, ఒక పార్టీలోన 1/3 సభ్యులు ఇంకో పార్టీలో జాయిన్ అయితే వాళ్ళ సభ్యత్వం రద్దు కాదు. ఇది ఈ పాయింట్ మీద బేస్ చేసుకొని ఈ కొత్త చట్టాన్ని తెచ్చారన్నమాట. 2003 సవరణ చట్టాన్ని తీసుకొచ్చారు. భారత న్యాయ కమిషన్ నివేదిక ద్వారా కూడా ఈ నూతన చట్టాన్ని తీసుకొచ్చారన్నమాట. ఈ చట్టంలో ఏమని చెప్పారంటే ఈ ఫిరాయింపుదారుని తొందరగా శిక్షించాలి. తర్వాత ఈ పార్టీ ఫిరాయించిన వ్యక్తిని మంత్రిగా నియమించకూడదు, ఒక మంత్రివర్గంలో చోటు ఇవ్వకూడదు అని ఈ NCRWC అనే ఒక నివేదిక చెప్పింది. దీని ద్వారా 91 రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకొచ్చారు 2003లోన. దీంట్లో నిబంధనలు ఏమున్నాయంటే ప్రధానితో కలిసి, కేంద్రంలోన ప్రధానితో కలిసి మొత్తం మంత్రివర్గంలో లోక్సభ సభ్యుల్లోని 50%కి మించకూడదు, 15%కి మించకూడదు. అంటే లోక్సభ మంత్రివర్గం, ప్రధానమంత్రి మంత్రివర్గంలోన లోక్సభ సభ్యుల్లో 15%కి మించకూడదు. సీఎంలో అయితే 12 మంది సభ్యులకు తగ్గకుండా 15%కి మించకుండా ఉండాలి మామూలుగా రాష్ట్రాల్లో సీఎంలో అయితే. ఇంకా పార్టీ ఫిరాయించిన వ్యక్తిని మంత్రిగా నియమించుకోకూడదు. ఉభయ సభల్లో కానీ రాష్ట్ర సభల్లో కానీ ఏ పార్టీ సభ్యులైనా ఫిరాయింపు చట్టం ద్వారా అనర్హుడైతే లాభదాయక పదవిలో ఉండకూడదు. చట్టసభల్లో 1/3 మంది సభ్యులు చీలిక ద్వారా పార్టీ ఫిరాయిస్తే అనర్హత కిందికి రాదు అనే మినహాయింపు కూడా తీసేయాలి. అంటే ఒక చట్టసభల్లోన 1/3 సభ్యులు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి చేంజ్ అయితే, ఇంతకుముందు చట్టంలోనైతే ఫస్ట్ 1985లో వచ్చిన చట్టం ప్రకారం ఒక చీలిక ఏర్పడితే ఒక పార్టీలోని 1/3 సభ్యులు చీలికగా ఏర్పడి ఇంకో పార్టీలో జాయిన్ అయితే వాళ్ళకి అనర్హత అయితే ఉండేది లేదు. అంటే అది అక్కడ మినహాయింపు ఉంది, ఆ మినహాయింపుని తీసేయాలని ఈ 2003 91 రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తీసుకొచ్చారు అనమాట. ఇది మనకి పార్టీ ఫిరాయింపుల చట్టం. 2 క్లాసులు వెంటనే చెప్పి నోరు నొప్పేస్తుంది, కొంచెం తడబడినట్టే ఉన్నాను. కాకపోతే మనకి 4 యూనిట్స్ అయిపోయాయి, కొంచెం గ్యాప్ ఇచ్చాను కాబట్టి అయిపోవాలని తొందరలో చెప్పేసాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 4th యూనిట్ కూడా కంప్లీట్ అవుతుంది. 5th యూనిట్ ఒక 3 క్లాసెస్లో కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఎవరికైనా నోట్స్ కావాల్సిన వాళ్ళు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి, అంతే. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.